Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. చిత్రసీన్ టాపిక్ వచ్చింది కాబట్టి తన దగ్గర చేస్తున్నప్పుడు నువ్వు అసిస్టెంట్గా చేస్తున్నావు అది ఏంటి ఓన్లీ అసిస్టెంట్ టచ్ అప్ బాయ్ ఓకే. నాకు ఫస్ట్ మూవీకి ఆయనకు దీని దగ్గర నేను తీసుకున్నది ₹50 పర్ డే బేట, దాని తర్వాత 75, ఆ తర్వాత ₹100. 2001 to 2002 హాఫ్ వరకు ₹50 నెలకు ₹1000 జీతం ఇచ్చేవాడు. ఓకే, ₹50 బేట వచ్చేది. పెద్ద కంపెనీలు అయితే ₹100 ఇచ్చేవాళ్ళు. అతని దగ్గర చేస్తున్నప్పుడు అతనికి తెలియకుండా ఆ డైరెక్టర్లకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లతోటి మస్కా కొట్టో మాటలు చెప్పో మొత్తానికి నీకు వేషం ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళతోటి మాట్లాడుకుంటూ చిత్రసీన్కి తెలియకుండా క్యారెక్టర్స్ రిక్వెస్ట్గా అడిగేవాడు అని. అది చిత్రసీన్కు తెలిసి నీ డ్యూటీ ఏంటా నువ్వు చేస్తున్న పని ఏంటి అని అందుకోసం తీసేశాడని, అది ఎంతవరకు నిజం? అది కాదు, నేను మీరు అన్నట్టు హైపర్ ఉండేవాడిని అప్పుడు. హైపర్ మీన్స్ అంటే ఆడుకునే మీన్స్ సరదా అన్న జోకులు. ఉన్న 10 మంది చుట్టూ వాళ్ళు నవ్వుకోవాలి అంటే ఏదో కోతి పని చేస్తేనే నవ్వుకోరు, అలా హంగామా ఉండేది నాది. సో చిత్రం సీన్ అనే ఒక మామూలు చిన్న అప్పుడప్పుడు ఎదుగుతున్న కమెడియన్ వాళ్ళ అసిస్టెంట్కి ఎవరు పట్టించుకోడు, కానీ చిత్రం సీన్ అసిస్టెంట్ అంటే ఒక పేరు ఉండేది. అవును, కెమెరామెన్లకి, డైరెక్టర్లకి, హీరోలకి నాకు సపరేట్ ఐడెంటిటీ ఉండేది. అంటే కొంచెం గోల చేసేవాడిని, అల్లరి చేసేవాడిని, ఇలా ఉండేది తప్ప ఎప్పుడు క్యారెక్టర్ అడగమని ఆయన దగ్గర పనిచేసిన రోజులు ఎప్పుడు క్యారెక్టర్ కావాలి నాకు అని ఎవరిని అడగలేదు. కానీ ఈ హంగామా మాత్రం ఉండేది, ఆడుకోవడం, జనాల్ని మామూలుగా జోకులు వేసుకోవడం, పంచులు వేసుకోవడం. తారక రత్న గారు అప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యారు, 1 నంబర్ కుర్రోడు యువరత్న. అప్పుడు ఆయన నాకు సపరేట్ ప్రేమ ఉండేది. ఎరా ఇంకేంటి ఏడి మీ వాడు వస్తున్నాడు సార్, అప్కమింగ్ కదా, రెడీ అవ్వాలి, చూసుకోవాలి, వెళ్ళి ముచ్చట్లు వద్దని చెప్పారు, రెడీ అవుతున్నాడు. ఇంకేంటి సార్ మేము మాట్లాడుకునే వాళ్ళం. కెమెరామెన్ అప్పుడప్పుడు ఫోన్ చేయరా, ఎక్కడున్నావు, రారా, ఏం చేస్తున్నాడు, ఇంత చనువు ఉండేది. ఆ హైప్ ఉండేది తప్ప సీనన్న దగ్గర ఎప్పుడు ఈ మస్కా కొట్టి వేషాలు అడిగే ఇతనికి తెలియకుండా ప్రాసెస్ లేదు. ఆయన దగ్గర మానేసిన తర్వాతే ఎస్ నా టార్గెట్ ఇది, ఇదే చేయాలి ఇక్కడ నుంచి అని ఫిక్స్ అయింది తప్ప. ఎందుకు అక్కడ మానేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అన్న, బాగా ప్రేమలు ఉన్న చోట గొడవలు అవసరం లేదు విడిపోవడానికి. ఓకే, ఇప్పుడు మీరు నేను బాగా ఒకరినొకరిని బాగా డీప్గా అర్థం చేసుకున్నాం అనుకునే సిచ్యువేషన్లో మనం విడిపోవడానికి పెద్ద గొడవ అవసరం లేదు. ఓకే, ఏంట్రా అంటే చాలు, అది ఎక్కడో మనసుకు టచ్ అవుతుంది. ఓకే, అలాంటి ఒక చిన్న పాయింట్ జరిగింది ఎక్కడో. ఏదంటే వీళ్ళిద్దరూ సీనన్న, రాజేష్ అన్న, సీనన్న రాజీవ్ కనకాల్ గారు తిరుపతిలో షూటింగ్ చేస్తున్నాం, విష్ణు షూటింగ్. విష్ణు అన్నది ఇంట్లో. సో రాజీవ్ అన్నకును సీనన్నకి సపరేట్ ఇచ్చారు. నేను డైలీ వడ్డించేవాళ్ళం, చేసేవాళ్ళం. రాజీవ్ అన్న అసిస్టెంట్, నేను. నెక్స్ట్ డే ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ వచ్చారు. ఫస్ట్ డే మేము మా ఓనర్స్ వాళ్ళిద్దరు మేము పని చేసుకుంటున్నాం, వాళ్ళ దగ్గర ఉంటున్నాం, చేస్తున్నాం. నెక్స్ట్ డే ప్యాకప్ అవ్వగానే సరదాగా అందరు కూర్చొని చిట్ చాట్ అలా భోజనాలు కూర్చుంటారు కదా. ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ వచ్చారు. 2 వడ్డించి మళ్ళీ 10 మందికి వడ్డించి, ఏంది అమ్మాయి వీళ్ళు వచ్చారు ఏంటి అంటే, అందులో వడ్డించాల్సిన అర్హత ఉండి మావోడి పక్కన కూర్చొని తినే అర్హత ఉన్నోడు కూర్చుంటే ప్రేమ వడ్డిస్తాం. ఎవరెవరో వచ్చి ఆర్డర్లు చేశారనమాట. ఏంద్రా ఇది వేడి దేపో బే అని ఎవరు అన్నారన్న, సంబంధం లేనాడు. మావోడే నన్ను అన్నాడు, రాజీవ్ అన్న అసలు అన్నాడు, నువ్వు ఎవడు రాబోయి. నెక్స్ట్ డే నేను అసలు ఎవరిని పట్టించుకోకుండా ప్యాకప్ అవ్వగానే వెళ్ళిపోయాను నేను. ఓకే, సో రాజీవ్ అన్న అసిస్టెంట్ ఒక్కడే పాపం వాళ్ళందరికీ వడ్డించి చేసేవాడు. నాకు కోపం వచ్చేసింది, ఎవడరా నువ్వు నన్ను అనడానికి, మా ఆవిడే అన్నాడు, రాజీవ్ అన్న అన్నాడు. ఈయన ఒక సినిమా చేయగానే బెదిరించి చేస్తా, అది చిన్న తిట్టుకొని అసలు పిల్లలే. ఇక మా ఆవిడ ఏమనుకున్నా పర్లేదు, ఆ బ్యాచ్ వస్తే నేను కిందికి రాననే అలిగి వెళ్ళిపోయాడు. అక్కడ సీనన్న కొంచెం హట్ అయ్యాడు. ఓకే, నా తోటి ఆర్టిస్ట్ అసిస్టెంట్ పనిచేసినప్పుడు నువ్వు చేయకపోతే ఏంటి అని హట్ అయ్యి నన్ను ఒక మాట అనలేదు, క్వశ్చన్ చేయలేదు. నెక్స్ట్ డే నుంచి చిన్న బాడీలో ఏదో తేడా వచ్చింది. ఓకే, సీనన్న దాంట్లో ఏదో అప్పటిదాకా ఉన్న చనువులో చిన్న వేరియేషన్ వస్తుంది కదా, చూశాను, నాకు అర్థమైపోయింది. సారీ అన్న, నేను చేయలేనన్న, క్షమించండి, నాకు కొంచెం ఇక ఎందుకురా ఏంటి కూడా ఆయన అడగలేదు, నేను చెప్పలేదు, సరేరా అన్నాడు, అయిపోయింది. అంటే నాకు సీనన్నకున్న రిలేషన్ ఏంటంటే, నాకు ఒక ఓన్ బ్రదర్. ఓకే, ఆయన బాగా కష్టాలు పడి వచ్చిండు కదన్న.
అవును. చాలా కష్టాలు పడి వచ్చిండు. ఆయనకు అసిస్టెంట్ అని పెట్టుకునే స్థాయికి వస్తే నేను చాలా కష్టాలు పడి వచ్చాను కదా, నేను నా బిహేవియర్ బిల్డప్లు ఇవ్వకూడదని ఆయనకు తెలుసు. సో ఆ దాంట్లో అసిస్టెంటు ఆర్టిస్ట్ అనే అది పోయింది. మాకు అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం. ఎంత ప్రేమగా చూసేవాడు నన్ను చిత్రసీన అంటే, సపోజ్ అక్కయ్య ఉండేది, వాళ్ళ చెల్లి ఉషా అక్క అని ఉండేది, వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. నేను రేపు పొద్దున దోశలు వేస్తున్నారు అనుకో, సపోజు సీనన్న 2 తింటాడు, నాకు 2, వేణుగాడు వస్తున్నాడు అనుకో 10. నేను భోజన ప్రియుని గట్టిగా తింటాను. ఒక అసిస్టెంట్కి అంత లేదుగా ఆ రోజుల్లో. వీడు 10 తింటాడు సరేకి. సరే వాళ్ళిద్దరు ఫిష్ అనుకుంటున్నారు, సండే ఏం చేయాలని నేను అక్కడికి అనుకో, ఫిష్ చేయరా అని అంటాడు. నేను ఫిష్ తినను, ఆ వేణుగాడి కోసం 1/4 కిలో మటన్. అంటే చూడండి, అంత ప్రేమ ఉండేది, అంత ఓన్గా తీసుకునేవాళ్ళు. అండ్ నాకు 1000 రూపాయలు శాలరీ ఇచ్చేవాడు. బేటాలు వచ్చి నేను ఒక 2 నెలలు శాలరీ తీసుకునేవాడిని కాదు, 3 నెలలు ఒక 5,000 6,000 అడుక్కునేవాడిని. ఓకే. సో 6 నెలల జీతం వచ్చింది 3 నెలలకే, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ 6,000 అడుక్కునేవాడిని. ఆయన అడిగేవాడు కాదు, చిన్న చనువు. నేను ఇవాళ ఒక 5,000 శాలరీ తీసుకున్నాను అనుకోండి, 5,000 శాలరీ తీసుకున్న నెక్స్ట్ డే కూడా ఒక 100 రూపాయలు కావాలనేవాడు. ఎందుకంటే సినిమాకి వెళ్ళాలి, లేదా బీరు తాగుదాం అనుకున్నాం ఫ్రెండ్స్తో. నిన్నే తీసుకున్నారు శాలరీ అంటే, అది ఇంటికి పంపించాను, ఏంటి చెట్లకు కాస్తున్నాయా, సరదాగా ఇచ్చేవాడు తమ్మునికి ఇచ్చినట్టు. సో అంత ప్రేమగా ఉన్నాం మేము. ఓకే. సో ఇప్పుడు లొకేషన్లో నేను కెమెరామెన్లతో హీరోలతో మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, ఆర్టిస్ట్కి ఏమనేవాడు కాదు. అదే నేను అప్పుడు అన్నయ్య శ్రీనివాస్ రెడ్డి అన్న చిత్రసీన అన్న పీక్ బిజీలో ఉన్నారు. అప్పుడు విపరీతమైన సినిమాలు. ఏదైనా సినిమా చెప్తాడు కదా ముందరే, పలానా సినిమా కంప్లీట్ అవుతున్నాం, మనం చెన్నై వెళ్ళాలి, అవుట్డోర్ వెళ్ళాలి అని. తీరా టైంకి వచ్చేసరికి ఏమన్నా చెన్నై వెళ్దాం అన్నావు కదా అంటే, లేదు అది క్యాన్సిల్ అయింది, డేట్ అడ్జస్ట్ కాలేదు. అడ్జస్ట్ కాదు, నీకు వాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది, నీకు అడ్జస్ట్ అవుతుంది, నీకు కాన్సన్ట్రేషన్ లేదు, పడుచుకోవట్లేదు నువ్వు. పోనీ ఏంది పోనీ, నేను రివర్స్ ఎక్కేవాడిని. పోనీరా వచ్చేది వస్తుంది అనే సెటప్ ఆయనది. అంటే ఎంత చనువు ఉంటే నేను అంత వెళ్తానన్నా. అవునవును అవును. అటువంటి రిలేషన్ దగ్గర చిన్న వీరు పేద వచ్చేసరికి తట్టుకోలేకపోయాను. దాని తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఫోన్ చేసి ఏడ్చేసి, నేను ఎప్పటికైనా మీ దగ్గర ఉంటానన్నా, నేను ఎక్కడొచ్చి నన్ను వచ్చుకున్నాను, ఇంకా నేను చేయలేను, నేను ఎప్పటికైనా ఎనీ టైం ఏ పని ఉన్నా నాకు కాల్ చేయండి, ఎప్పుడు నేను మీ అసిస్టెంట్ లాగా వచ్చి పని చేస్తాను, మీ దగ్గర మీకు పని చేయడం నాకు ఇష్టం, డబ్బు కోసం కాదు. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ అటువంటిది. ఇప్పుడు సీనియర్ దగ్గర ఎట్లా పని చేసేవాడిని అంటన్నా, ఓ ఆర్టిస్ట్ దగ్గర 100 రూపాయలు ఒక అసిస్టెంట్ పని చేసినట్టు చేయటం కాదు, ఆ కాన్సెప్ట్ లేదు నా. ఆ బాడీ నాది అని ఫీల్ అయ్యేవాడిని. ఆ ఫేస్ అందంగా ఉండాలి, అది నా ఫేస్. ఆ జుట్టు అందంగా ఉండాలి, అదేంటి ఆ ఫేస్ డల్గా ఉంది, కాసేపు మసాజ్ చేద్దాం. నేనే కాఫీ ఇచ్చేవాడిని, నేనే ఫుడ్ పెట్టేవాడిని. అరే క్యారేజ్ తీసుకురారంటే, క్యారేజ్ ఎందుకన్నా, డైరెక్టర్తో మాట్లాడుకుంటూ కూర్చొని సరదాగా తినండి, ఎందుకు అంటే నా బాడీ అనుకొని ఫీల్ అయ్యాను. అంతగా నేను ఇష్టపడి పని చేశాను, నేను పని చేసినట్టు కాదు. నాకు ఇష్టం సీన్, నాకు ఇప్పటికీ అది. అలా నొచ్చుకొని బయటకు వచ్చాం. దాని తర్వాత సీరియస్ డిసిషన్ తీసుకున్నాను, ఓన్లీ చేస్తా ఆర్టిస్ట్, ఇక తాడో పేడో అనడం. అప్పుడే తేజ గారిది జై ఆడిషన్ పడ్డం, నేను అప్లై చేసుకోవడం, దేవుడి దగ్గర రావడం, సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే ఓకే. అంటే ఆడిషన్ వచ్చింది ఓకే. చిత్రం మన తేజ గారు నీకు క్యారెక్టర్ ఇవ్వడానికి రీజను చిత్రం శ్రీని మీద కోపమైన ఒకటి వర్షం, అవునా? అది నాకు తెలియదు, ఆ విషయమే తెలియదు. అంటే మీరు ఇప్పుడు ఈ పాయింట్ ఒకటి ఉందని ఇప్పుడు మీరు అడిగితే తెలిసింది నాకు. ఇప్పుడు సడన్గా డేట్ కావాలి జైకి, జై అయి ఉంటుంది, జైకి అయి ఉంటుంది బహుశా. ఆ డేట్ ఇవ్వలేదంట చిత్రం సీను, ఏది ఆనంద సినిమాకి అప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చి అటు అంటే మనం నువ్వు నేను సినిమా అప్పుడు జరిగిన ఇష్యూ, దీనికి కాదు. అవునా? కదా, సినిమా రిలీజ్ అయిన చాలా రోజులకి అది జై కాకపోవచ్చు. ఆ ఉద్దేశంలో నిన్ను స్టార్ను చేస్తాను అని ఒక మాట ఇచ్చి అటువంటిది ఏం లేదు లేదా అతని మీద? అసలు అప్పటిదాకా తేజ గారు నాకు అసలు సంబంధమే లేదు. తేజ గారు అనేవారు ఉన్నారు కానీ నేను ఆయనకు తెలిసే ఎలా తెలుస్తుంది? మళ్ళీ వీళ్ళకి రిలేషన్ కూడా లేదు. అంటే ఆనందం తర్వాత ఈయన బిజీ అయిన తర్వాత తేజ గారి సినిమాలు ఈయన ఏం చేయలేదు. అదే అందుకే చేయలేదండి. లేదు అట్లేం లేదు. ఆనందంకి ఇచ్చాడు డేట్స్. జై ముందు నిజం అన్న, నిజంకి ఈయన క్యారెక్టర్ లేదు, దాని ముందు జయం అందులో లేదు, అందులో అంతా కొత్త వాళ్ళే. సో ఇంకా నీకు ఎక్కడుంది స్వరంతో క్లాష్ ఏం లేదు. ఓకే. ఇంకోటి అంటే ఇప్పుడు అసిస్టెంట్గా చిత్రసీన్ దగ్గర చేసావు కదా, ఇప్పుడు ఏమంటారు ఓడు బండ్లు ఓడడం అనేది ఇండస్ట్రీలో కామను. అలాగే అతను ఇప్పుడు అనుకున్నంత బిజీ అయితే లేడు చిత్రసీన్ అనేది వాస్తవం. నువ్వు ఒక స్టార్ కమెడియన్ లాగా ఆల్మోస్ట్ అయిపోయావు. ఇప్పుడు అంటే నీ బాధ్యతగా చిత్రసీన్కు నీ వంతుగా ఏమన్నా చేస్తుంటావా హెల్ప్? నేను చేస్తున్నాను, మా బ్యాచ్ అంతా చేస్తుంటారు. ఎట్లా
ఎట్లా అంటే ఇప్పుడు నాకు మొన్న ఏదో సినిమా వచ్చింది కుదరలా, ఎవరు పెడితే బాగుంటుంది చూడ్డానికి అంటే సీనన్న బాగుంటాడు, సీనన్న బాగుంటాడు అని నేనే కాదు, ధనరాజ్ చెప్తాడు, తాగుబోతు రమేష్ చెప్తాడు, చంద్రరాజ్ చెప్తాడు. సీనన్న అంటే అందరికీ ప్రేమ అన్న, ఎందుకంటే ఫస్ట్ నుంచి మా బ్యాచ్ అందరికీ ఆయన పీక్లో ఉన్నప్పుడు కూడా ప్రేమగా ఉండేవాడు, అందరితో యాటిట్యూడ్లు ఎవ్వరూ చూపించలే, అందరిని ప్రేమగా చూశాడు. అంటే తాగుబోతు రమేష్ కూడా చాన్నాళ్ళు సీనన్నతో తిరిగాడు. అంటే కొంచెం అంటే ఇట్లా ఫ్యామిలీ పనులు ఉంటే ఫ్యామిలీని కార్లో తీసుకెళ్ళడం అట్లా. సో మా బ్యాచ్ మొత్తం నేనే కాదు, సీనన్నగా బ్రదర్లా చూస్తాం. ఆయన కూడా జెన్యున్గా పరిస్థితి ఇదిరా ఏదైనా ఉంటే చెప్పండి అని జెన్యున్గా అడుగుతాడు. సో నేను చెప్తాను, ధనరాజ్ చెప్తాడు, చంద్ర చెప్తాడు, బయట ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా కూడా సీనన్న కావాలని తీసుకెళ్తాం. ఆయన ధనరాజ్తో మాట్లాడితే ఒక గొప్ప మాట అన్నాడు చిత్రం సీన్ గురించి, ఏంటంటే ఈ ప్రపంచంలో అంత ఈగో లేకుండా నీ మనిషిని చూడలేదన్నా, అసలు ఏమాత్రం ఈగో లేని మనిషి చిత్రం సీన్ అని. అది ఈజ్ ఇట్ ట్రూ? 100% అన్న, ఎందుకంటే ఓపెన్గా ఉంటాడు మనిషి. అంటే బయట ఉన్న చిల్లర డ్రామాలు చేయడు. ఏదో జరిగింది, ఇప్పుడు జరక్క ముందు నుంచి కూడా నాకు యాటిట్యూడ్ తెలుసుగా. అవునవును. సో జరిగాక మొత్తం మార్చుకొని నంగేం లేడు ఆయన, ఫస్ట్ నుంచి అలాగా సరదాగా ఉంటాడు. ఈ డ్రామాలు ఉండవు, చిల్లర వేషాలు అస్సలు, ఏదైనా ఓపెన్గా ఓపెన్గా ఉంటాడు, డ్రామాలు ఉండవు, సరదాగా ఉంటాడు. అది అందరూ ఒకటే అన్న పాయింట్లో. ఇప్పుడు టీఎన్ఆర్ గారు రాగానే ఇంకేం పోయా అట్లా ఉండదు, ఎవరో మామూలు లైట్ మెన్ వస్తే ఇంకేమ్రా అనేది ఉండదు, సేమ్ ఉంటాడు. సో యాటిట్యూడ్ అందరికి నచ్చింది కాబట్టి అందరూ ఆయన ప్రేమిస్తారు. ఆయన చిత్రం సినిమా పంచులు అనేది ఇండస్ట్రీలో టాక్ తెలుసా మీకు? ఎట్లా పెద్ద పెద్ద హీరోలు మాట్లాడుకుంటారు, ఆడి పంచులు టైమింగ్ బీభత్సంగా ఉంటాయి. ఆయన పంచులు, ఆయన టైమింగ్ అదిరిపోద్ది, బీభత్సంగా ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పు. అంటే బోలెట్ ఉన్నాయి, అంటే కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటాయి, కొంచెం అంటే సినిమాటిక్ కాకుండా బయట ఎట్లా చెప్పను అంటే ఎట్లా, సపోజు ఎప్పుడో వైజాగ్ వెళ్తున్నాం నేను, ఆయన మారుతి గారు సప్తగిరి గారు వచ్చారు. సప్తగిరి అన్న సప్తగిరి అన్న మాట్లాడాడు, ఏంటి రైట్ వచ్చావని సప్తగిరిని అడిగాడు సీన్ అన్న. సప్తగిరి అన్న ఇట్లా షూటింగ్ వచ్చానన్న అని ఆయన అన్నాడు. అన్నాక ఈయన కావాలని రైట్, డబ్బులు బాగా వస్తున్నాయి, బిజీగా ఉన్నావు, ఖర్చు పెట్టకు, స్థలంలో ఈ కొనుక్కో. ఓకే అన్న, ఓకే, నువ్వు పిచ్చి పిచ్చి అవగేషన్ పెట్టుకో, సినిమా సినిమా సినిమా, కొంచెం ప్రాపర్టీస్ కొనుక్కో, మదర్ ఫాదర్ని బాగా చూసుకో, పెళ్లి చేసుకో అంటే ఓకే ఓకే నాకు అదేం లేదు అని దగ్గర పిలిచి పనిలో పని యాక్టింగ్ కూడా నేర్చుకో, పనిలో పని యాక్టింగ్ కూడా నేర్చుకో అంటే ఇలాంటివి ఉంటాయి. చిన్నగా ఏదో అంటాడు బ్లాస్ట్ అవుతుంది. ఇట్లాంటి కొన్ని కోకోళ్ళలు చిన్న చిప్ అంటే ఏమన్నావు నువ్వు అనే ఘటనకి వెళ్ళింది ప్రతి పెద్దోళ్ళకే. అది అలా ఇలాంటి కొన్ని వందల కోకోళ్ళలు సీన్ అన్నవి. ఆయన పడితే మళ్ళీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి గుయ్యి అని సౌండ్ వస్తుంది చూడండి, అలా ఉంటుంది ఆయన పంచ్. ఇలాంటి కొన్ని వందలు, అంటే నేను చాలా తక్కువ నేను చెప్పాను, ఇలాంటి పీక్లో ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా దొర్లి పడాలి అలా ఉంటుంది. ఏమన్నాడు దానికి సప్తగిరి? ఏమంటారు, గొల్లుమని నవ్వుతాం కదన్నా, గొల్లుమని నవ్వుతాం. ఇప్పుడు తప్పు నేను చెప్తా అనుకో అన్నా, ఇట్లా నామినేట్ అయినన్నా మొన్న సినిమాకి నేను మా టీవీలో బ్రహ్మానందం గారు, రఘుబాబు అన్న, సునీల్ అన్న, వేణు, నేనే నామినేట్ అయినా అని చెప్తే ఏ కేటగిరీ రా అన్నాడు. నేను ఉన్నదే కామెడీ కేటగిరీ. ఏ కేటగిరీ అంటే అదేంటన్నా అంటే కామెడీ అదేలా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అట్లా అందరికి ఇష్టం. సో అందుకే చెప్పాను కదండి, మీరు అడగకుందే చెప్పాను, చంద్ర అయినా నేనైనా రమేష్ అయినా అందరూ ఆయన ప్రేమిస్తాం. ఆయనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయని మేము ఓపెన్గా ఆయనే చెప్తారు కాబట్టి అందరం మా బాధ్యతలు చేస్తాం. బాధ్యత కాదు, ప్రేమగా చేస్తాం, బాధ్యత కూడా కాదు. అది సీన్ అన్న ఎప్పుడైనా అక్కడ ఉండాలి. అండ్ డెఫినెట్లీ వన్ ఫైన్ డే మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ అవుతాడు ఆయన, అంతే. ఇప్పుడు బాగా చేస్తున్నాడు అన్న, ఇప్పుడు కొంచెం చెడు చేస్తున్నాడు. మొన్న రాజా ది గ్రేట్ మంచి హిట్ పడింది, ఇప్పుడు మంచి సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ ఏమంటారు, మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోవద్దు అంటాం కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కదా, ఏమన్నా సపోజ్ ఇప్పుడు ఈ టైంలో కూడా ఎప్పుడన్నా పొరపాటు ఆయన బ్యాగ్ పట్టుకోవడానికి రెడీ అను? ఎనీ టైం, ఈ టైం కదా, ఆఫ్టర్ 10 years నేను అగ్రిమెంట్ మీద సంతకం పెడతా. నేను చెప్పాను కదా, చిత్రం సినిమా నేను పని చేస్తున్నాను ఫీల్ అవును, నా బాడీ అది ఫీల్ అవుతా.
ఇప్పటికైనా షూటింగ్లో ఇట్లా మసాజ్ చేస్తుంటా, నేను ఒళ్ళు పడుతుంటా, వద్దురా అంటు నాకు ఇష్టం ఆయన అంటే. అదే ఎందుకంటే నా తమ్ముళ్ళలా చూసుకున్నాడు. ఆ టైంలో అలా చూసుకునే వ్యక్తులు దొరకరు. తమ్ముళ్ళలా చూసుకున్నాడు కాబట్టి నేను ఆయన దగ్గర వర్కర్లా ఎప్పుడు ఫీల్ అవ్వాలి, నా బాడీ అని ఫీల్ అయ్యా. ఎస్. సో నేను ఎనీ టైం మీరు మా బ్యాచ్లో ఎవరైనా అడగండి, వేరుగాడు ఏంటంటే ఆయన గురించి ఏమైనా రాంగ్ మాడితే నేను ఎమోషన్గా ఫీల్ అవుతాడు. కావాలని నా ముందు సినిమా గురించి రాంగ్ మాట్లాడి నేను ఎమోషన్ ఫీల్ అయ్యి ఆడుకుంటారు కూడా. నాకు ఆయన అంటే నేను చెప్పాను కదా, నా బాడీ ఆయన అని ఫీల్ అవుతా. నాకు దేవుడిచ్చిన వరం చిత్రసీన. ఆయన నాకు ఇచ్చిన చనువు వల్లే నేను కెమెరా ముందు భయపడకుండా మాట్లాడగలిగే. ఇప్పుడు కెమెరా ముందు టక్మని తీసుకొచ్చి యాక్టింగ్ చేయాలంటే వణికిపోద్ది అందరికీ. అప్పుడు నెగటివ్ గర్రని సౌండ్ వింటే పడిపోయేది అందరికీ. ఇప్పుడు చిప్పులు కాబట్టి ఏముంది అన్నట్టుంది. నేను ఇంట్రడ్యూస్ అయిన 2003-04 టైంలో మీకు తెలిసింది నెగటివ్ గర్రని సౌండ్ ఒక్కొక్కటి పడిపోయేది. అటువంటి నేను ఫస్ట్ డేనే నాకు తేజ గారు పెద్ద సీను 5-6 పారాగ్రాఫ్లో డైలాగ్ చెప్పేశా ఫస్ట్ డేనే. భరణి గారి కాంబినేషన్లో టప చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాలి. అంత ధైర్యము దమ్ము నాకు ఈయన వల్లే వచ్చింది కదా. ఈయన ఏమరా అంటే అలాగే ఎక్కడో మూలకుండేవాళ్ళం. నాకు ఆయన ఓపెన్ ఇచ్చాడు కాబట్టి మీతో మాట్లాడగలిగా, కెమెరామెన్ గారితో మాట్లాడగలిగా, అప్డేట్ కెమెరామెన్తో మాట్లాడా, కెమెరా ముందు అటు తిరిగా, ఆ సీన్ నాకు టచ్అప్ చేసుకుంటూ కెమెరా ముందు నిలబడి పంచులు వేసా. సో నా కెమెరానే భయం పోయింది. నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు. ఈయనతో అలా చనువు ఉండడం వల్లే యాక్టర్ ఎంతవరకు చేయాలి, ఈ టైమింగ్ ఎలా ఉంటుంది, ఈ పంచ్ ఎలా ఉంటుంది, ఇలా మాట్లాడాలా, ఇలా వాయిస్ రేజ్ చేయాలా, ఇలా ఉండాలా అని అక్కడ తెలుసుకున్నాను. నాకు యాక్టింగ్ స్కూల్ అంటే నేను యాక్టింగ్ నేర్చుకుంది చిత్రసీన దగ్గర పనిచేసిన రోజుల్లో నేను యాక్టింగ్ నేర్చేసుకున్నాను. మీరు చాలా అబ్జర్వ్ చేస్తే నాకు జై సినిమాలో ఒక ఎక్స్ప్రెషన్ బాగా పేరు వచ్చింది. చూడలేదు ఏది నేను అందులో హీరోయిన్ పేరు ఫరా. అవును. నేను ఫా రాదు నాకు, పరా అంటుంటా. పక్కన గీతా సింగ్ ఉంటుంది. నేను పరా అంటే అరే ఒత్తు అంటుంది. అంటే ఏంది వద్దాల్సింది ఇది ఏంది అని ఒకటి ఉంటుంది. అన్నప్పుడు నేను ఇలా ఉంటా, ఒత్తు అనగా ఇలా ఉంటా, ఏంది వద్దాల్సింది అంట. ఇది సీన్ అన్న ఎక్స్ప్రెషన్. నాకు అప్పుడు బాగా పేరు వచ్చింది. ఇది సీన్ అన్నది ఇలా ఉండే అంటుంటాడు, అది ఆయనదే. సో నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, మీరు ఎవరు ఇన్స్పిరేషన్ ఎక్కడ నేర్చుకున్నారంటే నాకు తెలిసి బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వేణుమాధవ్ గారు, రఘుబాబు అన్న, సీన్ అన్న, శ్రీనివాస్ రెడ్డి అన్న, వీళ్ళందరినీ చూసి నేర్చుకుని వాళ్ళని అన్నీ కలిపి మేము చేయడం తప్ప కొత్తగా ఎక్స్ప్రెషన్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు లేరు మా బ్యాచ్లో అని నా అభిప్రాయం. అదే వీళ్ళందరిది ఇదే. ఇప్పుడు ఏదన్నా మంచి ఓరిని అని ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకో, టక్మన్ బ్రహ్మానందం గారే వస్తారు ఎవరికైనా, లేదా ఆలయన్న వస్తారు, ఆయనే వస్తుంది. ఇది దాటి ఎవరన్నా ఇది కాదు అని అంటే కొత్తవి వస్తాయి. నా అభిప్రాయం అది. ఇది జెన్యూన్. వాళ్ళు చూసి చేసి మేము చేస్తాం తప్ప కొత్తగా ఏం లేదు అనేది నా ఫీలింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.